అందరికీ జై శ్రీరామ్. ఈరోజు చాలా బాధాకరమైన విషయము. గత 2 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లోని పేలాగావ్ గ్రామంలో 26 మందిని ఊచకోసిన విషయం మీకు తెలిసిందే. ఇది ఎంతో చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రతిసారి ఉగ్రవాదులు దాడి జరిగినప్పుడు అందరినీ కలిపి అంటే భారతీయుల మీద దాడి జరిగింది. కానీ ఈసారి ప్రత్యేకంగా ఎంత బాధాకరం అంటే కేవలం హిందువులు, అది కూడా ఎంత దౌర్జన్యం అంటే దౌర్భాగ్యం అంటే ప్యాంటు విప్పి లోపల ఉన్న అవయవాలను బట్టి నిర్ధారించి చంపడం అనేది మరి ఘోరం. ఇలాంటి ఘోరాలు ముందు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్క హిందూ స్పందించాలి. ఇలాంటి వాటి జరిగినప్పుడు అందరూ ఏకం కావాలి. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ప్రతిపల్లెలు సమన్వయం సద్భావం చాటుదాం కేలం దైవ ప్రసాదం జలవనరుల వాడుదల కులమి తల్లి బడిలో సమన్వయం సద్భావం అంతరాలు వదిలేద్దాం, సమరసతను సాధిద్దాం. శాంతి ర్యాలీకి చేసేటందుకు కూడా విశ్వ పరిషత్ భవన్కి స్వాగతం తెలుపుతున్నాం. నంద్యాల జిల్లా సంఘచాలక ఎర్ర విశ్వవర్ధన్ రెడ్డి గారు ప్రాంత ఉపాధ్యక్షులు, ఉగ్రవాదులు హిందువులను మాత్రమే లెస్ దాన్ 24 గంటల విషయం అని ఎర్ర విశ్వవర్ధన్ గారు చెప్తారు. వారు చెప్పిన తర్వాత జై శ్రీరామ్. భారత్ మాతాకి.
500 ఫోన్ పే కొట్టు. బాబా జై శ్రీరామ్. జై బావా ముర్దాబాద్. भारत माता की చివరి వరకు తీసాను. సార్
పాకిస్తాన్ ఉగ్రవాదం ఉగ్రవాదం ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశంలో ఉండాలంటే उग्रवाद स्टेटस పెట్టండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కి మాతా కి జై శ్రీరామ్ భారత్ మాతా కి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై భారత్ మాతా కి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కి జై భారత్ మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం మాతరం వందే మాతరం నశించాలి 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 పాకిస్తాన్ ముర్దాబాద్ 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 పాకిస్తాన్ ముర్దాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ 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 పాకిస్తాన్ ముర్దాబాద్ జై శ్రీరామ్ భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై నేను చున్నీకి వస్తానా అంటించకుండా అంటించారు 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ బాబు ముందర అంటించారు ఆయన అంటించారు తక్కువ కాదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మళ్ళీ చెప్పు గట్టిగా చెప్పు
ర్యాలీగా వచ్చినటువంటి కార్యకర్తలందరూ గాంధీ తాత చుట్టూరుగా తిరిగే కేవలం ఇక్కడ బ్యానర్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు, మిగతా వారందరూ भारत माता की भारत माता की भारत माता की ఎట్లా మన భారతదేశం మీద టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో మనం అందరం దీన్ని ఖండించాలా. ఏదన్నా కానీ మన దేశానికి వచ్చినప్పుడు మనం అందరం ఒకటేయాలా. మనం మన బలం ఏదో చూపించాలా. ఖచ్చితంగా ఈ ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా తరిమి కొట్టాలా. ఈసారి లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పి చూపించాలా. అందరూ ఒకటే మాట, మా భారతదేశం మీద కన్ను ఎత్తి చూసిన వారికి మా కర్ర ఈసారి కన్ను ఎర్రి చేసేనే చూపించాలని కోరుకుంటూ మనమంతా ఒకటే. కాశ్మీర్ లో జరిగినటువంటి సంఘటన జరిగినందుకు మనం ఇలా సమావేశం కావడం చాలా దురదృష్టకరం. నా తోటి సోదరులు ఎవరైతే ఉగ్రవాద దాడిలో మరణించారో వాళ్ళకి మా కన్నీటి శ్రద్ధాంజలు. భగవంతుడు వాళ్ళ కుటుంబాలకు శక్తిని బలాన్ని ఇవ్వాలని మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ఇంకెప్పుడు కూడా భారతదేశానికి కానీ భారతీయులకు కానీ హాని చేయాలన్న తలంపు ఉగ్రవాదులకు వాళ్ళని పోషిస్తున్న సంస్థలకు దేశాలకు రాకుండా మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు గట్టి సమాధానం చెప్పాలని నేను ఈ సందర్భాన్ని ఆయన్ని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. భారత్ మాతాకి. మొన్న పాకిస్తాన్ లో భారతదేశం నుండి నరేంద్ర మోడీ పాలనలో పాకిస్తాన్ ప్రశాంతంగా ఉంది. మళ్ళీ పాకిస్తాన్ పూర్వవైభవం మన స్విట్జర్లాండ్ అనే భావన తీసుకొచ్చిన తర్వాత పర్యాటక రంగంలో కాశ్మీర్ ప్రజలు సంతోషంగా జీవిస్తున్న టైంలో మెరుగుదారిల పాకిస్తాన్ నుంచి దిగుమతి అయిన ఒక 10 మంది ఉగ్ర పన్నులు పన్నాగం పన్ని వారికి స్థానికంగా ఉన్న 400 మంది సహాయం చేస్తే AK-47 AK-56 దానికి సంబంధించిన బుల్లెట్లు వస్తే వారు మెరుగుదాడి చేసి అమాయక ప్రజలను హిందువులను టార్గెట్ చేసి వారి ఐడి కార్డులు చూసి వాళ్ళ ప్యాంట్లు విప్పి వాళ్ళ మరణాలు చూసి హిందువులను చంపిన దురాక్రమణ ఇంత మానవకాండకు వ్యతిరేకంగా చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని భారత ప్రభుత్వానికి భారత ప్రజలందరమైన మనమందరం తోడుగా ఉంటున్నామని సందేశాన్ని ప్రభుత్వానికి ఇస్తూ చనిపోయిన వారి ఆత్మ శాంతి కలగాలని ఈ చేస్తున్న ఈ కార్యక్రమానికి చేసిన ఆత్మీయ భారతీయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం భారతదేశంలో ఉన్నామా లేకపోతే మైనార్టీలు స్థిరపడిన భారతదేశంలో ఉన్నామా? ఈనాటికి 79% ఉన్న మెజార్టీలో ఉన్న మనం ధర్నాలు మనల్ని జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా ధర్నా చేసిన దీనహీన పరిస్థితిలో ఉంది. నరేంద్ర మోడీ 2014 అధికారం చేపట్టాక ఎన్నో మార్పులు చేశారు ఈ భారతదేశం కోసం. మరి 2025లో ఈ విధంగా ఉగ్రదాడి చేసి మనుషులు చంపడం ఎంతవరకు న్యాయం అని అడగడం లేదు. ఎందుకంటే వాళ్ళంతా పందులు కాబట్టి, మనుషులు కాదు కాబట్టి. మనకు కాశ్మీర్ అంటే మన భారతదేశానికి తల వంటిది. మనిషికి తల లేకపోతే ఏ విధంగా జీవించలేదో మన భారతదేశానికి మకుటమైన కాశ్మీర్ ప్రశాంతంగా లేకపోతే భారతదేశం అంతా ప్రశాంతంగా ఉంటుందని తెలిసి గతంలో బ్రిటిష్ వారిన పన్నాగంలో ఈ పాకిస్తాన్ సృష్టించి రేపటి కాలంలో భారతదేశం అగ్రదేశంగా రేపటి కాలంలో భారతదేశం విశ్వగురు స్థానానికి పోతుంది. ఈ విశ్వగురు స్థానానికి పోతుందంటే కంటిలో మనసుగా ఉండాలని పాకిస్తాన్ సృష్టించిన మానవ హోండం నుంచే వచ్చింది. ఇది గతంలో మొదటిగా చేసిన మహానుభావుడు మా ప్రధానమంత్రి వారి బంధుపతితో వాళ్ళు అధికారంలో ఉండాలని ఒక నీచమైన భావనతో ఆర్టికల్ 370 ఆర్టికల్ 370 పెడితే ఆ ఆర్టికల్ 370 మూలంగా లక్షలాది మంది మన సైనికులు తమ ప్రాణాలు అర్పించారు. ఏమయ్యా చనిపోయిన సైనికులు భారతీయులు ఉండరా, కుటుంబాలు ఉండరా? వారు మాత్రమే త్యాగం చేయాలా, వారు మాత్రం మానవుల దూరంగా ఉన్నా అంటే ఒక వ్యక్తి పరిపాలనలో అత్యున్నత స్థాయిలో తీసుకునే ఒక దరిద్రమైన నిర్ణయాలు భారతదేశ చరిత్రను మార్చడానికి ఉదాహరణ కాశ్మీరే.
నరేంద్ర మోడీ గారు వచ్చారు, మన జీవితంలో చూడలేదు అనుకున్న 300 పార్టీగా తీసేశారు. పాకిస్తాన్ దెబ్బ కొట్టారు. కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది, భారతదేశం ప్రశాంతంగా ఉంది అనుకుంటున్న ఈ టైంలో మరి మతం పేరు ఉగ్రవాదం జరిగింది. నిన్న చంపిన వారందరూ రాడికల్ ఇస్లామిక్ తీవ్రవాదులు. కానీ ఆ తీవ్రవాదం చేసిన ఘటనలో నజరత్ ఆమిర్ అనే టూరిస్టు 11 మంది మన టూరిస్టులను కాపాడాడు. అతను ముస్లిం. అదే సంఘటనలో ఆదిల్ హుసేన్ అనే హార్స్ రైడర్ పోరాటం చేసి ఉగ్రవాదం చేయడం చనిపోయాడు. అతను ముస్లిం. మరి ఖురాన్ను చదివి తప్పుడుతున్న ఉగ్రవాద పండుగను మనం ముస్లిం సమాజం గుర్తిద్దామా? లేకపోతే ఈ భారతదేశంలో పుట్టాము, ఈ భారతదేశంలో చేస్తాము, ఈ భారతదేశం మాది అని అనుకుంటున్న భారతీయ ముస్లింలు మన సోదరులుగా భావితారని మనం ఆలోచించుకోవాలి. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇది భారతదేశం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లైఫ్ అంటే అంతా చూడండి, చావు బతుకుల సమస్య. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా అటువంటి నిర్ణయాలు ఉన్నారు. ఇది ఆశావాసిగా తీసుకొని గతంలో మాదిరి ఏదో సర్జికల్ చెక్ చేసేస్తే మళ్ళీ వాళ్ళని బయటించుకొని మళ్ళీ కూర్చుని కాదు. ఇది సంవత్సరం క్రితం ఇజ్రాయెల్ దేశం మీద పారాచూట్ల సాయంతో మానవ సృష్టిస్తే ఈనాటికి మానవ చేస్తూ ఉగ్ర పండుగలన్నీ వేటాడి చంపుతున్న ఇజ్రాయెల్ ఆచరించగా తీసుకోవాలి. ఈ మానవ జాతికి వ్యతిరేకంగా ప్రశాంతంగా బతుకుతున్న మనుషులను చంపే ఉగ్ర పండుగ బతకడానికి జీవించడానికి ఈ భూమి మీద ఎటువంటి హక్కు లేదు అనేది ఆ ఉద్యోగం తెలియజేయాలంటే మన ప్రధానమంత్రి గారు సమస్య వచ్చినప్పుడు వాళ్ళు సర్జికల్ ట్రీట్ చేసి మళ్ళీ వస్తాము, మళ్ళీ సమస్య వచ్చినప్పుడు కాదు. ఈ భూమి మీద పాకిస్తాన్ అనే దేశం లేకుండా చేయాలి. పాకిస్తాన్ నుంచి దిగుబడి ఉగ్రవాదం, సీమాంత ఉగ్రవాదం నాశనం కావాలి. ఉగ్రవాదులు భారతదేశం వైపు కన్నేసి చూస్తే తలుచుకుంటే కింద జారిపోయేటట్టు చేస్తే కానీ భవిష్యత్తులో కాశ్మీర్ కావచ్చు, లేకపోతే భారతదేశంలో ఏ పర్యాటక కేంద్రమైనా స్వేచ్ఛగా పోయి తల్లిదండ్రులకు బాధ్యతగా చెప్పి నేను పర్యటించి మళ్ళీ ఇంటికి వస్తానని చెప్తే ఆ మాట నిజం చేసే వాతావరణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కల్పించాలి అని మన భారతీయ తరఫున నేను విశ్వ పరిషత్తు కూడా సమాజం తరఫున డిమాండ్ చేస్తున్నా. ఏమయ్యా మన భారతదేశంలో మనదైన భారతదేశంలో పోలీసులు వెళ్ళి ఇంటికి వస్తాననేది నమ్మకలేని విధంగా జీవించాలా? మనం ఎన్ని భరించాలి సీమాంత ఉగ్రవాదాన్ని? కాంగ్రెస్ బయటికి ఇంటికి వచ్చామని నమ్మకం లేకుండా వచ్చినాం ఈ మన భారతీయులం. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చినాక బాంగ్లాదేశ్ 99% తగ్గింది, ప్రశాంతంగా జీవిస్తున్నారు. మళ్ళీ సీమాంత ఉగ్రవాదులు ఏదైతే సౌదీ అరేబియాలో ప్రధానమంత్రిగా పర్యటిస్తున్నారో, అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ గారు భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భాన్ని చూసుకొని మేము భారతదేశాన్ని బయటలో మా ఉనికి మా అస్తిత్వం మిగిలి ఉంది, ప్రపంచానికి భారతదేశం చూపించాలి, భారతదేశాన్ని భయపడేటట్టు చేసుకోవాలి. విదేశాల్లో యుద్ధాలపై నరేంద్ర మోడీ గారు మా బిడ్డకు ఏమి చేయలేరనే భావన భారతదేశానికి ప్రపంచానికి తెలియజేయని ఉద్దేశంతో జరిగిన దాడే మన నీచాయి హీనమైన ఉగ్రదాడి. రాబోయే కాలంలో మన ప్రధానమంత్రి గారు, మన హోంశాఖ మంత్రి గారు, అలాగే రాజ్నాథ్ సింగ్ గారు వీటన్నిటికీ చంద్రగీతం పాడి ఈరోజు ఒక సంతోషకరమైన ఇది మనం బాధపడుతున్నాం. మన సోదరులను 27 మందిని అనవసరంగా ఎక్కడ ఘర్షణ కాకపోయింది. వాళ్ళు ఒక పర్యాటకనకు పోతే వాళ్ళను ఉగ్రవాదం పేరుతో చంపేసి ఆనంద కేరింతలు కట్టిన వాళ్ళు ఈరోజు అవన్నీ చూసి మనం బాధపడుతున్నాం. అయితే ఒక్కసారిగా దేశంలో అనేక మందిలో ఈ కల్పన వచ్చి మన సోదరులకు మనము తప్పనిసరిగా నివాళులు అర్పించాలా, మన ఐక్యమత్యం సాధించాలి, చూపించాలా. మొత్తం భారత ప్రజానీకం అంతా ఒక్కటే, మేమందరం ఒక్కటే. ఈ ఉగ్ర దాడికి ఎవరైతే కారకులై ఉన్నారో వాళ్ళ వెనకల ఏ దేశం అయితే ఉందో, పాకిస్తాన్ అనే దేశం ఏదైతే ఉందో ఆ దేశాన్ని నామరూపాలు లేకుండా చెయ్యాలనే ఒక సంకల్పము
మొత్తం భారతదేశ ప్రజానీకం అంతా ఉంది. ఇంకొక విషయం ఏమంటే, గమనించాల్సిన విషయం ఏమంటే, ఈ మన ఒక్క దేశంలో కాదు విషయం, ప్రపంచంలో అనేక దేశాలలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ దేశాలలో కూడా ఈ దుండరుగు చర్యలు ఖండిస్తూ వాళ్ళందరూ భారతదేశానికి తమ యొక్క సానుభూతి తెలుపుతున్నారు. మీరు ఏమైనా చేయండి, మీ వెనుకనే మేమున్నాము, మేము మీకు సహకరిస్తాము అని చెప్తున్నారు. ఉగ్రదాడిలో ఎంతటి క్రూరత్వం ఉందంటే, వాళ్ళను చంపినప్పుడు ఒక సిబి ఆఫీసర్ భార్య, అయ్యా బాబు ఏమన్నారు, అయ్యా ఆయన లేకుండా నేను బతకలేను, నన్ను కూడా చంపేయండి అని చెప్పింది. కనీసము దయ దాక్షిణ్యము ఏమీ లేకుండా, నేను నిన్ను చంపను, నువ్వు పోయి మోడీతో చెప్పుకో. ఎవరండి మోడీ? మన ప్రధాని, ఈ దేశ ప్రజలందరికీ సుప్రీం నాయకుడు. అటువంటి ఆయన్ను ఒక చాలా చులకనగా చేస్తూ, మేము చేసేది చేసినాము, మీతో ఏమీ కాదు, మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు అన్న ఒక భావన కల్పించినట్టు మాట్లాడడం అనేది ఎంత బాధాకరమైన విషయం అంటే అది వర్ణనాతీతం. సరే, తర్వాత ఏం జరుగుతుందో తెలుస్తుంది. వెంటనే మోడీజీ సౌదీ పర్యటనలో ఉండి అక్కడ యువరాజుతో వాళ్ళందరితో మాట్లాడినప్పుడు ఈ విషయం తెలిసి వెంటనే తన కార్యక్రమాన్ని రద్దు చేసుకుని భారత్కు వచ్చాడు. వచ్చిన వెంటనే నోర్లు గెలుకోలేదు. ఇదేది దానంతకదే ప్రజలు మర్చిపోతారు, దేశాలు మర్చిపోతాయి, ఉగ్రవాదులు మర్చిపోతారు, చచ్చిపోయిన వాళ్ళు మర్చిపోతారు, వాళ్ళకి ఎక్స్ప్రెస్ ఇస్తాము అనుకోలేదు. వెంటనే పాకిస్తాన్ రాయబార కార్యాలయాన్ని మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలన్నాడు. మన రాయబార కార్యాలయ సిబ్బంది అంతా ఎన్నిక రమ్మన్నాడు. తర్వాత సింధు నది జలాలు తెలుసండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సింధు నది యొక్క నీటి జలాలను 70% పాకిస్తాన్ వినియోగించుకోవడానికి అవకాశం కల్పించింది. మన దేశంలో పారుతుంది సింధు నది అంతా, మనము 30%, పాకిస్తాన్ 70%. అన్యాయంగా లేదా? ఇట్లా ఉన్నప్పుడు ఈ సింధు నది జలాలను వాటికి తప్పిస్తున్నది. వెంటనే నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మన భారత జాతీయ ప్రభుత్వము సింధు నది నీళ్లు పాకిస్తాన్ కు పోకుండా అడ్డుకట్టేసినారు. ఏంటి సింధు నది నీళ్లు పోకుండా? సింధు నది నీటి వలన పాకిస్తాన్ లో 70% పంట, 70% పంట సింధు నది నీటి వలన పండుతుంది. ఆ దేశం మొత్తం కూడా సింధు నది జలాలు తాగి బతుకుతున్నారు. ఈ నీళ్లు పోతుంటే ఏంటి వాళ్ళ పరిస్థితి? మరి కాబట్టి నరేంద్ర మోడీ గారికి దేశం పైన ఎవరు దాడి చేసినా, ఎవరు ఏం చేసినా చేతులు కట్టుకొని కూర్చుండే మనసత్యం కాదు. దెబ్బకు దెబ్బ తప్పనిసరిగా చూపిస్తాడు. కాబట్టి ఇంకా నెక్స్ట్ పాకిస్తాన్ పైన వేరే దేశ వాళ్ళు కూడా చెప్తున్నారు, మీరు ఏ విధమైన చర్యలు తీసుకున్నా మేము మీకు మద్దతు ఇస్తామని. ఏమని చర్యలు అంటే ఏంటి? పాకిస్తాన్ రూపం మాటి ఇక టెర్రరిజం ప్రపంచంలోనే ఎక్కడ లేకుండా, అమాయకమైన ప్రజలు ఎవరు కూడా చనిపోకుండా ఉండేటట్లు చేయడమే నరేంద్ర మోడీ భారత ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి అతి త్వరలో రాబోయే సంఘటనలకు మనమందరము సిద్ధమే. కేంద్ర ప్రభుత్వం ఏమి చేసినా మనం మద్దతు తెలపాలి. అందరం మద్దతు తెలుపుతాము. భారత్ మాతాకి జై.
భారత్ మాతాకి భారత్ మాతాకి ఉగ్రవాదం 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 భారత్ మాతాకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.